పకోడీలే పకోడీలే బజ్జీలే బజ్జీలే మీకు కావాలా? క్రిస్పీ క్రిస్పీ బజ్జీలు ఇదిగోండి. ఇవి ఫస్ట్ ఒకటి తిని చూస్తా. మీకు కావాలా? ఫస్ట్ ఇది మీకే కదా ఎప్పుడైనా ఇచ్చేది, మీ బదులు నేనే తినేస్తా. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ తిన్నా. ఇప్పుడు ఇది తోటకూర వేసి బజ్జీలు చేశాను. ఇంకా క్రిస్పీనెస్ తెలుస్తుందా? బజ్జీలు కాంబినేషన్ నేను వట్టి రొట్టెతో తింటే చాలా 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 బాగుంటాయి. బజ్జీలు కావాలంటే వీడియోలోకి వెళ్దామా? ఓకే. బయటేమో చల్ల చల్లగా ఉంది, ఇంట్లోనేమో వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీలు కాదండి ఇవి. పకోడీలు కాకుండా మనం బజ్జీలు వేస్తాం కదా, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా, నేను అవన్నీ ఏం వేయలేదు, ఇంకా కొత్తిమీర కరివేపాకు, అవి ఓన్లీ ఉల్లిగడ్డలు. నాకు మర్చిపోయినా, నేను ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో తీసుకుందామని, లేదంటే హడావిడిగా వేసేస్తున్నా. ఒక వాయి వేసేసాను, ఇది రెండో వాయి అండి. ఇలా సిమ్లో పెట్టి కొంచెం క్రిస్పీగా వేయించుకున్నాం అనుకో, ఉల్లిపాయ బజ్జీలు చాలా చాలా బాగుంటాయి. దీనిని బజ్జీలు అంటారా, పకోడీలు అంటారా, ఏమంటారు మీరే గెస్ చేయాలి. మనము పచ్చిమిరపకాయ బజ్జీలు పొడుగు వేస్తాం కదా, అవైతే పచ్చిమిర్చి బజ్జీలు అంటాం కదా. దీంట్లోనే ఏమంటాం, మళ్ళీ పకోడీలు లాగేస్తే అవైతే పకోడీలు అంటాం. వీటిని ఇలా కొంచెం పిండి ఎలా కలుపుకుంటామంటే ఇలా ఇలా కలుపుకుంటే దీన్ని ఏమంటాం, పకోడీలకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, వీటిని ఏమంటామో తెలియదు. లాస్ట్ కొంచెం అది కూడా ఉంది ఆకుకూర, ఏది అంటే అది ఆకుకూర పేరు తోటకూర. పకోడీలు కూడా చాలా చాలా బాగుంటాయండి. వేసేసుకుందాం. ఇలా తీసుకొని ఇలా డ్రాప్ డ్రాప్గా కొద్ది కొద్దిగా విడుచుకుంటే బాగా వస్తాయి. ఇవి చిన్న చిన్న ఉంటేనే మనకి క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట. లావుగా వేసినామనుకో బాగోవు అంతగా. ఇలా చిన్న చిన్నగా ఇడ్చుకుంటేనే బాగుంటాయి. మనం పునుగుల కన్నా కొద్దిగా చిన్నగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా బాగా గోల్డెన్ కలర్ రావాలి బజ్జీలు, అప్పుడు టేస్ట్ బాగుంటాయి. మనం పచ్చిమిరపకాయ బజ్జీలు అనుకోండి, కొంచెం ఎల్లో కలర్లో ఉంటే బాగుంటాయి. ఇవి మనకు ఇలా వస్తేనే చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం దీంట్లో చిన్నగా తోటకూర, కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా ఎక్కువేసి కలుపుకుంటున్నా బాగా. ఇప్పుడు మనం ఇవి కూడా పకోడీలు వేసుకుందాం, చాలా బాగుంటాయి. అయిపోయినాయి, కంప్లీట్. ఇంకా టేస్ట్